హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు 4 రకాల వినాయక చవితి స్పెషల్ వంటలు చూపించేస్తున్నాను. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి. పైగా బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు, నైవేద్యాలు అన్నమాట ఇవి. సో ముందుగా మనం పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దాము. కొబ్బరి పూర్ణం చేశాను నేను ఇవాళ. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచక చూసేయండి, టకటకా చేసేసుకోండి. ముందుగా 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. తర్వాత ఒక బాణట్లో 2 కప్పుల నీళ్లు, ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు తీసుకోండి. దీన్ని బాగా తెరలనివ్వండి. నీళ్లు బాగా తెరలాక దీంట్లో చిటికెడు ఉప్పు, ఒక చెంచా పంచదార, 1 చెంచా నెయ్యి వేసి దీన్ని చక్కగా కలిపేసి మరో 2 నిమిషాలు ఉడికించి దీన్ని మూత పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. మనం చేసే అన్ని వినాయక చవితి వంటలకి యూజ్ చేసే పై తోపు పిండి అయితే ఇదే అండి. ఇది మనం ఏంటంటే బియ్యం పిండితో ఒకసారి చేసి మనం రెడీ చేసుకున్నామంటే దీంతో 4-5 రకాల నైవేద్యాలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూర్ణం కోసం కడాయి వేడి చేసుకుని 1 చెంచా నెయ్యి వేసి దాంట్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ నెయ్యిలో ఈ కొబ్బరి తురుము బాగా వేయించుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు చక్కగా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం 1/2 కప్పు బెల్లం తీసుకున్నాము. 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది 1 కప్పు కొబ్బరి తురుముకి. సో మనం ఇది చక్కగా కలిపేసి దీన్ని ఇలా దగ్గర పడిపోతుందండి. ఇలా దగ్గర పడే వరకు మనం ఉంచి 1 చెంచా నెయ్యి వేసి దీన్ని తీసి బాగా చల్లారించి పక్కన పెట్టుకోండి. దీంతో మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని దీన్ని మనం పూర్ణంలాగా యూస్ చేసుకుంటాం అన్నమాట. మనం చేసుకున్న బియ్యం పిండి మిశ్రమం కూడా చక్కగా రెడీ అయిపోయింది చూడండి. సాఫ్ట్గా చాలా కరెక్ట్గా బాగా వచ్చేసింది మన పిండి. సో ఈ పిండితో మనం ఇప్పుడు 2 చేతులకి నెయ్యి రాసుకుని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకుని దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలాగా చిన్న దొన్నెల్లాగా ఇలాగా ఫ్లాట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి చేసుకునే అచ్చు ఉంటే ఓకే, లేకపోయినా చేత్తో కూడా చేసుకోవచ్చు వీటిని. దీని మధ్యలో ఇలా మనం చేసుకున్న పూర్ణాన్ని పెట్టేసి ఇలా ప్రెస్ తీసేస్తే మన కుడుములు కరెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇవి తీసి మనం ఇలాగా స్టీమ్ చేసుకోవడమే. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి అచ్చు లేకపోతే చేత్తో ఎలా చేయాలో నేను కూడా చూపిస్తాను చూడండి. మీకు ఇలాగా ఒక ఉండ తీసుకుని చక్కగా దీన్ని ఇలాగా చేత్తో ఫ్లాట్ చేసుకోండి. ఫ్లాట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పూర్ణాన్ని పెట్టేసి దీన్ని మనం ఏం చేస్తామంటే మన కజ్జికాయలు ఒత్తుకుంటాం కదండి, ఇలాగ పెట్టేసుకున్న తర్వాత 2 వైపులా చక్కగా ఇలా క్లోజ్ చేసేయండి. చాలు, అంతే. ఇది మనకి కరెక్ట్గా కుడుముల షేపు వచ్చేస్తుంది. జిల్లేడుకాయలు ఇలాగా కరెక్ట్గా వచ్చేస్తాయి షేప్ మనకి. చూడండి, ఇలాగ చక్కగా చేసేసుకుని చివర్లు బాగా ఇలా నొక్కేసుకున్నారంటే కరెక్ట్గా వస్తాయి. దీంట్లో పూర్ణం మన ఇష్టం అండి, ఏ పూర్ణమైనా పెట్టుకోవచ్చు. కానీ కొబ్బరి పూర్ణంతో చేశాను నేను ఇవాళ. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. వీటిని మనం అన్నిటినీ చక్కగా ఇలా ఆబర్ చేసుకొని మనం కొంచెం ఒక 10 నిమిషాలు అయితే వీటిని స్టీమ్ చేసుకోవాలి, అంటే ఆవిరికి పెట్టాలి. దీన్ని ఆవిరి పెట్టడం మనం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ స్టాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క కుడుములు అలాగ అరేంజ్ చేసేసుకుని మీరు ఇడ్లీ స్టాండ్లో కూడా ఆవిరి పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలాగా మీ దగ్గర స్టీమ్ చేసుకునేది సపరేట్గా ఉంటే దాంట్లో అయినా మీరు ఇలాగా స్టీమ్ చేసేసుకోవచ్చు, ఆవిరి పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇవి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేయడమే. తర్వాత మనం చూసేది ఉండ్రాళ్ళ పాయసం. మనం ఇందాక చేసుకున్న బియ్యపిండి మిశ్రమం ఉంది కదండి, దాంతోనే మనం ఉండ్రాళ్ళ పాయసం కూడా చేస్తాము. ఇది నేనేంటంటే కొబ్బరి పాలు వేసి చేశాను. అమోఘంగా ఉంటుంది ఈ టేస్ట్. ఇది ఎలా చేయాలో చూద్దాం. మనం తీసుకున్న బియ్యం పిండి మిశ్రమం ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని అన్నిటినీ రెడీ చేసేసుకోండి. ఒక చిన్న గోళీకాయ సైజ్ అంతా ఉండలు చేసుకుంటే చక్కగా ఉంటుంది. మరీ పెద్ద పెద్ద ఉండ్రాలు చేసుకుంటే బాగుండదు. ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. మనం ఇలా చక్కగా అన్నీ చేసుకుని వీటిని మనం ఆవిరి పెట్టేసుకోవాలండి. ఇవి చక్కగా మనం ఒక ఇడ్లీ పాత్రలో పెట్టుకొని వీటిని ఆవిరి పెట్టి రెడీ చేసేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. చిన్న చిన్న ఉండలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటాయి. ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలాగా ఇవి చక్కగా ఉడికిపోయి చేతికి అంటుకోకుండా ఇలాగా నీట్గా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసేసుకుని దీన్ని చక్కగా కొంచెం నీళ్లు పోసుకుని బాగా పేస్ట్ లాగా చేసేసుకోండి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని మనం వడకట్టుకునే దాంట్లో వేసేసి ఈ పాలు తీసి పెట్టుకోవాలి. కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే మన పాయసం అంత టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలు మనం తీసుకునేటప్పుడే ఇలా చిక్కగా తీసుకున్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పాయసం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు బెల్లం తీసుకుని 1/2 కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం బాగా కరిగే వరకు మనం దీన్ని కరిగించుకోవాలి. అంటే బెల్లం పాకం రానక్కర్లేదండి, జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. అంటే మనం దీన్ని తర్వాత మళ్ళీ ఉడికిస్తాం కదా, దీంట్లో ఉన్న మట్టి ఏదైనా రాళ్ళు అలాంటివి ఉంటే మనం వడగట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇలా కరిగించుకొని బాణట్లోకి ఇలా వడపోసేసుకోండి. ఒక టీ స్ట్రైనర్ పెట్టి
చక్కగా నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బాణట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉండ్రాళ్ళని వేసేద్దాం. ఈ బెల్లం పాకంలో ఈ ఉండ్రాళ్ళు ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. అప్పుడు ఆ పాకాన్ని చక్కగా అవి పీల్చుకుంటాయి, మనకి బాగా టేస్ట్ వస్తాయి. దీంట్లో చిటికెడు యాలకుల పొడి వేసుకోండి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు దీంట్లో వేసేసి స్టవ్ ఆపేసేయండి. తర్వాత ఇది మనకి దగ్గర పడిపోతుంది. కొంచెం సేపు అయ్యాక కొబ్బరి పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ మీద మనం కొబ్బరి పాలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే కరెక్ట్గా ఉంటుంది. కావాలంటే మీరు దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కూడా ఉడికించుకోవచ్చు. సో ఈ ఉండ్రాళ్ళ పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మనం చేస్తున్నది మూడో వంట. ఇవి కూడా ఆవిరి కుడుములే, కానీ దీంట్లో మనం లోపల స్టఫింగ్ పెసర పూర్ణం చేసుకుంటున్నాం అనమాట. ఇవి కూడా ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇవి నేను కొంచెం వెరైటీగా ఉండడానికి ఇలా పైన డిజైన్ లాగా ఆ పువ్వులాగా అలా ఉండడానికి నేను బాస్మతి రైస్తో కొంచెం ఒక ట్రిక్ యూస్ చేశాను. అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇవి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పెసర పూర్ణం ఇంకా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. సో మనం ఈ పెసర పూర్ణాలు ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా మనం ఒక అరకప్పు బాస్మతి బియ్యం, 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి. పెసరపప్పు బాగా నానిపోయాక దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్లు 2 స్పూన్లు వేసుకోండి, 2 నుంచి 3 స్పూన్లు, ఎక్కువ నీళ్లు వేయకండి. వేసి దీన్ని చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పెసరపప్పు పేస్ట్ మనం ఏం చేస్తామంటే బాణట్లో 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాత మనం చేసుకున్న పెసరపప్పు పేస్ట్ దాంట్లో వేసి చక్కగా వేయించేసి ఒక 5 నిమిషాలు అయ్యాక అది బాగా దగ్గర పడుతుందండి. మనం వేసిన పెసరపప్పు మొత్తం ఉడికిపోయి ఇదంతా బాగా దగ్గరికి వస్తుంది. అంతవరకు మీరు ఈ నేతిలో దీన్ని చక్కగా వేయించండి, వదిలేయకండి, అడుగంట మాడిపోతుంది. మీరు చక్కగా ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికించారంటే పెసరపప్పు బాగా ఉడికిపోయి దగ్గర పడిపోతుంది అనమాట. బాగా మనకి ఉండలాగా దగ్గర పడిపోతుంది. ఇది ఉడికిపోయాక మనం ఏం చేస్తామంటే దీంట్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం చక్కగా దీంట్లో వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. 1/2 కప్పు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి తురుము వేసాక దీన్ని మనం చక్కగా కలిపేసుకుని ఏలకుల పొడి కూడా వేసేసుకుని దీన్ని బాగా ఒక 5 నిమిషాలు కలిపారంటే బాగా దగ్గర పడిపోతుందండి. ఇది బాగా దగ్గర పడ్డాక దీన్ని బాగా చల్లారనిచ్చి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. పెసర పూర్ణం అయితే మనకిప్పుడు రెడీ అయిపోయింది. పెసర పూర్ణం రెడీ అయిపోయింది. మనకు ముందే చేసుకున్న బియ్యం పిండి మిశ్రమం రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని చేత్తో ఇలా బాగా చక్కగా నలిచేసి దీన్ని మనం చిన్న చిన్న దొన్నెల్లాగా చేసేసుకుంటాం అనమాట. ఇలాగ చిన్న చిన్న పూరీలాగా చేత్తో ఒత్తేసుకోండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న పెసరపప్పు పూర్ణాన్ని దీని మధ్యలో ఇలా స్టఫ్ చేసేయండి. చేసేసాక అంచులన్నీ మొత్తం కలిపేసి ఇలా చక్కగా ఉండలు చుట్టేసుకోండి. ఇవి మనకి ఇలా రౌండ్గా ఉండలు అయిపోయాక మనం బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇలా ఒకసారి రోల్ చేశారంటే ఈ బియ్యం వాటికి అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత దీన్ని మనం ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసి అన్నీ ఒక 5 నుంచి 7 నిమిషాలు మనం మళ్ళీ ఆవిరి పెట్టేస్తే మనకి ఇవి బియ్యం అన్నీ బాగా ఉడికిపోయి ఇలా పువ్వుల్లాగా విచ్చుకుంటాయన్నమాట. చూసేదానికి కళ్ళకి ఇంపుగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో మనం పెట్టిన బియ్యం అన్నీ. సో లోపల పూర్ణము పైన పిండి అన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పటికి మనం దీన్ని దేవుడికి నైవేద్యంగా నివేదించేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి పెసరపప్పు ఉండ్రాళ్ళు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ మనం చూస్తున్నది బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు. ఈ బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళ కోసం మనకి కావాల్సిన వస్తువులు కూడా ఏం లేదండి, బియ్యం రవ్వ ఉంటే చాలు. సో మనం 1 కప్పు బియ్యం రవ్వకి 3.5 కప్పు నీళ్లు, 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవచ్చు. బియ్యం రవ్వ కొంచెం దొడ్డుగా ఉంటే 4 కప్పుల నీళ్లు, కొంచెం సన్నగా ఉంటే 3.5 కప్పు నీళ్లు సరిపోతాయి అన్నమాట. సో మనం కడాయి వేడి చేసుకుని దీంట్లో 1 చెంచా నెయ్యి వేసుకుని దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అల్లం ముక్కలు, తర్వాత కరివేపాకు సన్నగా తరిగి అది వేసుకోండి. తర్వాత మీకు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి దీంట్లో వేసేసుకుని మనం ఇవన్నీ బాగా వేగిపోయాక మనం దీంట్లో 4 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాం. ఇంగువ మాత్రం మర్చిపోకండి, తప్పకుండా ఇంగువ వేసుకోండి. ఇంగువ, అల్లం ముక్కలు ఈ ఉండ్రాళ్ళకి చాలా టేస్ట్ ఇస్తాయి. సో మనం ఇవి చక్కగా వేగిపోయాక మనం ఏం చేస్తామంటే దీంట్లో 4 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాం. నేను తీసుకున్న బియ్యం రవ్వ కొంచెం లావుగా ఉంది కాబట్టి నేను 4 కప్పులు నీళ్ళైతే పోసాను. ఈ నీళ్లు బాగా మరగాలి. మనం ఈ నీళ్లు మరిగేటప్పుడే దీంట్లో చక్కగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఈ నీళ్లు బాగా మరిగాక మనం 1 కప్పు బియ్యం రవ్వ దీంట్లో పోసేసుకోవాలి. 1 కప్పు బియ్యం రవ్వ పోసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇది చక్కగా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయి మనకి ఇది ఉప్మాలాగా తయారైపోతుంది అనమాట.
ఉప్మాలాగా తయారైపోయాక మనం దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చూడండి నేను రవ్వ కూడా వేసేసాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఇది చక్కగా దగ్గర పడిపోతుంది. చూసారా ఎంత బాగా దగ్గర పడిపోయింది. మనం దీన్ని బాగా చల్లారనిచ్చాక చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. చెయ్యి కాలుతుంది, ఇప్పుడే చేయకండి. బాగా చల్లారాక మనం దీన్ని ఇలాగా చిన్న చిన్న ఉండలు తీసుకుని నేను ఇలా ఒక అరిటాకులో దీన్ని ఒక్కొక్క దాన్ని అమర్చేసుకున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, ఇడ్లీ ప్లేట్లలో ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క ఉండ్రాళ్ళు మీరు పెట్టేసి దీన్ని కూడా అలాగా ఆవిరి పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలాగా అన్ని చక్కగా ఉండలు చేసేసుకుని దీన్ని నేను తర్వాత ఒక 5 నిమిషాలు స్టీమ్ చేశాను. 5 నుంచి 7 నిమిషాలు అయితే మళ్ళీ మనం ఆవిరి పెట్టాలి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాం మన ఉండ్రాళ్ళు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వినాయక చవితికి నేను చూపించిన 4 వంటలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. తప్పకుండా ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. ఉంటా మీ